బ్రేక్ న్యూస్. ఏపీలో లిక్కర్ కేసుకు తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసు నిందితులతో సంబంధాలపై సిట్ విచారణ మొదలుపెట్టింది. విజయవాడలో సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. లిక్కర్ కేసు నిందితులతో శ్రవణ్ రావుకు సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. లిక్కర్ కేసు నిందితులతో కలిసి దుబాయ్ ఫ్లైట్ లో ఉన్నారని ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలంతో సిట్ ఆధారాలు సేకరిస్తోంది. ఏపీలో లిక్కర్ కేసులో సిట్ విచారణకు శ్రవణ్ రావు విచారణ మొదలుపెట్టింది. శ్రవణ్ రావుకి సంబంధించి కూడా విచారణలో అయితే సిట్ శ్రవణ్ రావు హాజరయ్యారు. లిక్కర్ కేసు నిందితులతో కలిసి దుబాయ్ ఫ్లాట్ లో ఉన్నారు అంటూ కూడా సమాచారం అందడంతో ఇటు సిట్ అధికారులు వివరాలన్నింటినీ కూడా సేకరించారు. ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలంతో ప్రస్తుతం అయితే సిట్ ఆధారాలు సేకరిస్తోంది. ఏపీలో లిక్కర్ కేసులో సిట్ విచారణకైతే శ్రవణ్ రావు హాజరయ్యారు. ఏపీ లిక్కర్ కేసుకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాం ఇటు ఏపీ లిక్కర్ కేసుకి అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావుకి సంబంధించి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనుకోవచ్చు? సిట్ విచారణ ఎలా సాగుతుంది? మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి దేశ విదేశాలు కాదు ఖండాంతరాలు దాటి కూడా ఈ కేసు లింకులు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక తెలంగాణ టెలిఫోన్ ట్రాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న శ్రవణ్ రావుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఈయన పాత్రపై కూడా కొన్ని ఆధారాలని సిట్ అధికారులు సేకరించారు. 2 రోజుల క్రితమే ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన ఆకర్ష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా దుబాయ్లో ఒక ప్లాట్ ఉంది. దుబాయ్ ప్లాట్కి సంబంధించి ప్యారడైజ్ హోమ్ 5801 అనే ప్లాట్ ఉంది. ఈ ప్లాట్కు సంబంధించి శ్రవణ్ రావు అలాగే ఆకర్ష్ రావు కలిసి అప్పట్లో కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి వీరి మధ్య కూడా కొంత విభేదాలు కూడా కొనసాగినాయి. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా అంటే దాదాపుగా 2 నెలల పాటు ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 2 వ్యక్తులు కూడా అక్కడ ఆశ్రమం పొందినట్టు తెలుస్తోంది. వారు అక్కడ ఆశ్రమం పొందడంతో పాటు అక్కడ వారు చేసిన సమావేశాలకు సంబంధించి కానీ సెటిల్మెంట్లకు సంబంధించి కానీ ఆకర్ష్ రావుకు సంబంధించి కూడా ఆయన వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని ఫోటోలు వీడియోలు కూడా సిట్ అధికారులకు అందజేయడం జరిగింది. అయితే వీరిద్దరూ దుబాయ్ వచ్చి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి కర్త కర్మక్రియ శ్రవణ్ రావుగా కూడా భావించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్లాట్లో ఎందుకు 2 నెలల పాటు ఉండాల్సి వచ్చింది, అక్కడ 2 నెలల పాటు ఏ సమావేశాలు నిర్వహించారు, అంతకుముందు ఏ రకమైన సమావేశాలు నిర్వహించారు, అసలు ఈ వ్యక్తులకు సంబంధించి బాలాజీ యాదవ్కి సంబంధించి కానీ అలాగే చెవిరెడ్డి అనుచరులకు సంబంధించి ప్రధానమైన వ్యక్తులు ఉన్న ఈ 2-3 వ్యక్తులతో శ్రవణ్ రావుకి ఎటువంటి సంబంధం ఉంది, శ్రవణ్ రావుకు సంబంధించి ఇంకా లిక్కర్ కేసులో ఏదైనా భాగస్వామి ఉందా లేకపోతే ఇన్వాల్వ్ అయ్యారా అనే అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలు కూడుకున్న అంశాలని ఆయన ప్రశ్నించబోతున్నారు. వాస్తవానికి 10 గంటల సమయంలోనే విచారణకు హాజరవుతారని చెప్పారు. కానీ కొద్దిసేపటి 12:50 సమయంలో విజయవాడ సిట్ కార్యాలయానికి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 2 గంటల పైగా సిట్ అధికారులు శ్రవణ్ రావుని విచారించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క వ్యక్తిని విచారిస్తున్న సమయంలో ఒక్కొక్క కొత్త పేరు వస్తుంది. అలాగే ఆ వ్యక్తులు విచారించిన తర్వాత నిందితుల జాబితా కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 49 మంది జాబితాతో కూడుకున్న ఎఫ్ఐఆర్ని సిట్ అధికారులు నమోదు చేశారు. 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే నేపథ్యంలో ఈ జాబితా మరికొంత కూడా పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి శ్రవణ్ రావుని సాక్షిగా పిలిచారా, ఆయన చెప్పిన సమాచారం ప్రకారం ఏ రకంగా వ్యవహరించబోతారో, ఆయన్ని సాక్షిగానే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆయన నిందితుల జాబితాలో చేరుస్తారా అనే దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే ఇటు ఏపీ లిక్కర్కి అలాగే సిట్ విచారణకి ఎదుర్కొంటున్నాడు కాబట్టి శ్రవణ్ రావు అసలు దీనికి దానికి సంబంధం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ప్రధానంగా దుబాయ్కి సంబంధించి కూడా ఆకర్ష్ శ్రవణ్ రావు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అనేది 5801 ఈ విల్లా అంటే ఒక ప్లాట్లో వారికి సంబంధించిన ప్లాట్. ఆ ప్లాట్కు సంబంధించి లిక్కర్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ వ్యక్తులు ఈ సంవత్సరం ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు అంటే దాదాపుగా 60 రోజుల పాటు అక్కడే మకాం వేసి ఆర్థికపరమైన వ్యవహారాలు, లిక్కర్ కేసుకు సంబంధించిన కొన్ని సెటిల్మెంట్లు, కొన్ని సివిల్ పంచాయతీలు వీటన్నిటిని కూడా శ్రవణ్ రావుకు సంబంధించిన ప్లాట్లోనే జరిగినట్లు కూడా సిట్ అధికారులు సాక్ష్యాధారాలు సేకరించారు. అసలు ఈ నిందితులకి మీకు ఉన్న సంబంధం ఏంటి, మీ ప్లాట్లో ఎందుకు వారు తలదాచుకున్నారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి దుబాయ్లో మీ ప్లాట్లో షెల్టర్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా శ్రవణ్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 నెలల పాటు లిక్కర్ కేసులో ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వారు శ్రవణ్ రావు ప్లాట్లో ఉండటంతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించిన తతంగం మొత్తం కూడా అక్కడి నుంచే కొనసాగించినట్టు కూడా సిట్ అధికారులు భావించారు. కాబట్టి ఆయన్ని విచారణకు పిలిపించారు.
కనిపించినట్టు తెలుస్తూ ఉంది. అయితే శివ, ఇప్పుడు శ్రవణ్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి ఇటు శ్రవణ్ రావు విచారణ అనంతరం ఆయన ఇటు సిట్కి సహకరిస్తున్నాడు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే ఈయన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇటు ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలారెడ్డి కేసీఆర్తో సత్సంబంధాలు కలిగిన తన అన్న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఫోన్ని ట్రాపింగ్ చేయించారని చెప్పి కూడా ఆమె ఇటీవల సంచలనమైన ఆరోపణలు చేశారు. సో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్లు ఆమె ఆరోపించడం, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. వారి ఫోన్లు కూడా ట్రాప్ చేశారని చెప్పి గతంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడుతూ అవును, ఈ అంశానికి సంబంధించి తమ ఫోన్లు ట్రాప్ అయ్యాయనే సమాచారం తమ వద్దు, తెలంగాణ ప్రభుత్వం దీనిపై సమగ్రమైన విచారణ చేస్తూ ఉంది కాబట్టి ఆ విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఆ అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానిపై చర్చిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష నేతలు, అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక వార్త చుక్కర్లే కొడుతుంది. అది ఎంతవరకు వాస్తవం ఏమిటి అనే దానికి సంబంధించి విచారణ అక్కడ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు శ్రవణ్ రావుకు సంబంధించి లిక్కర్ కేసులు విచారిస్తున్న దశలో దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా అడుగుతారా, లేకపోతే దీనికి సంబంధించిన ప్రశ్నలు అడిగే సమయంలో ఆయన రిలేటెడ్గా ఏదైనా సమాధానం చెప్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే, అంటే అప్పటి ప్రతిపక్ష నేతల వ్యక్తుల ఫోన్లు అయితే ట్రాప్ అయ్యారనేది సాక్షాత్తు పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ప్రకటించే నేపథ్యంలో ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మరి చూడాలి ఈరోజు శ్రవణ్ రావు విచారణ సమయంలో ఏ అంశాలు చెప్పబోతున్నారు, ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. దాదాపుగా 2-3 గంటల పాటు శ్రవణ్ రావును అయితే సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలు అయితే సిద్ధం చేసుకున్నారు. మరి ఆ ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు, ఆయన చెప్పిన సమాధానం సిట్ అధికారులు సంతృప్తి చెందుతారా లేదా మరొకసారి విచారణ పిలుస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే శివ, చూసుకుంటే శ్రవణ్ రావు ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్న అనుమానాలు ఉండడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా మంచి సత్సంబంధాలు కొనసాగినాయి. అంటే రాష్ట్ర సమస్యలకు సంబంధించి సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన బీఆర్సీ నేతలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడిగా వ్యాపారాలు చేయడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండటం, ఒకరి ఆఫీస్కి ఒకరు, ఇట్లా రకరకాల సత్సంబంధాలు అప్పట్లో కొనసాగినాయి. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్లు ట్రాప్ అయ్యారని గత కొంతకాలంగా టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో అనేక మంది వ్యక్తుల ఫోన్లు ట్రాప్ అయ్యాయని చెప్పి విచారణ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తన ఫోన్ ట్రాప్ అయింది. ఇదే అంశాన్ని అప్పటి వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత రాజ్యసభ్యుడు, వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్వయంగా తనకు చెప్పారని చెప్పి కూడా షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది ఫోన్లు ట్రాప్ అయ్యారనేది షర్మిల చెప్పిన దాన్ని కూడా బేస్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి, ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ కావటం, అలాగే ఆయన రాజ్యసభకు సంబంధించి కానీ కేంద్రానికి సంబంధించి కానీ కీలకమైన వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో సో ఆయన చెప్పాడు కాబట్టి ఈ అంశం నిజమే అని చెప్పి కూడా చాలామంది ప్రజలు భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణకు సంబంధించి షర్మిల పార్టీ పెట్టి కొంత యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన సమీకరణాల నేపథ్యంలో ఆమె పార్టీని విలీనం చేయడం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితి కనిపించింది. సో షర్మిల ఫోన్ ఎందుకు ట్రాప్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే షర్మిలతో పాటు కొంతమంది టీడీపీ నేతలు ఆరోపించారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తుల ఫోన్ ట్రాప్ జరిగిందనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడ విచారణ సమయంలో ఇంకా కొన్ని అంశాలు కనుక వెలుగులోకి వస్తే వాటిని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శివ.